కానీ ఒక విషయం చెప్పండి, బీయింగ్ ఏ లేడీ, బీయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న కొన్ని సమస్యలు కావచ్చు, పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు కానీ లేవనెత్తితే మీరు మానసిక రుగ్మతకు గురైన రుగ్మత అనలేదు, సరే మానసిక స్థితి బాగలేదు అని అనుకోవటం కరెక్ట్. ఆ విధంగా ఆమెకు గాయమైందని నేను అంటున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, మేము ఓపెన్ చెప్తున్నాను. కవిత గారిని ఒక సిస్టర్ లాగానే నేను చూస్తున్నానండి. సో ఆమె అకారణంగా ఆమెను 163 రోజులు జైల్లో పెట్టారు, రైట్? సో 163 రోజులు జైల్లో పెట్టిన తర్వాత సాలిటరీ కన్ఫైన్మెంట్లో మిమ్మల్ని నన్నైనా అకారణంగా జైల్లో పెడితే మనం మానసికంగా కుంగిపోతాం. సో సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇంకోటి అడుగుతాను. సో కవిత గారు ఆమె ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, బీఆర్ఎస్లో కొన్ని దెయ్యాలు ఉన్నాయని, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. ఆ కేటగిరీలో మీరు కూడా ఏమైనా ఉన్నారా? ఆ దెయ్యాల కోటాలో మీరు కూడా, ఎందుకంటే కేసీఆర్ చుట్టూనే ఈ మధ్య రెగ్యులర్ ఫామ్ హౌస్కి వెళ్తారు, అక్కడే కీలకమైన విషయాలన్నింటిలో మీరు కూడా రోల్ పోషిస్తున్నారు. ఆ దెయ్యాల జాబితాలో మీరు కూడా ఉన్నారు. కేసీఆర్ గారి చుట్టూ పోరాట యోధులు ఉన్నారు, వాస్తవం చెప్తున్నా. సంతోష్ పోరాట యోధుడు, కేసీఆర్, హరీష్ రావు పోరాట యోధుడు, 100% అండి. ఇంకా మిగతా వాళ్ళు దెయ్యాలుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ పోరాట యోధులు. మీరు కేవలం ఒకవైపు నుంచే చూస్తున్నారు వ్యక్తులను. వాళ్ళు నిజంగా పోరాట యోధులు కాకపోతే కేసీఆర్ గారి ఆలోచనలు, అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని అంతా కూడా 4 కోట్ల మంది ప్రజానీకం దగ్గరికి తీసుకుపోయి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చి, తెలంగాణ వచ్చిన తర్వాత రాత్రింబవళ్ళు అదే కేసీఆర్ గారి ఆలోచనలను ఒక పాలసీలుగా లేకపోతే పథకాలుగా మార్చి తెలంగాణను నెంబర్ 1 స్థానంలో పెట్టేవాళ్ళండి. నిజంగా దయ్యాలైతే మొత్తం పీకు తిని తెలంగాణ అంతా కూడా నాశనం అయింది, 0 స్థాయికి వచ్చేది తెలంగాణ. ఇలా తెలంగాణ నెంబర్ 1కు వచ్చిందంటే కేసీఆర్ గారు ఒక్కరే ఆలోచనను అమలు చేయడం అనేది కదా ఇప్పుడు ఇంపార్టెంట్. దయ్యాలైతే మొత్తం కూడా దోపిడీ చేస్తాయి. అలాంటి ఒక గొప్ప పోరాట యోధుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయని అనడం మాత్రం నేను నిజంగా జీర్ణించుకోలేకు. నిజంగా అసలు కవిత గారు ఎయిర్పోర్ట్లో ఆ మాట మాట్లాడితే అయ్యో కవితక్క ఈ విధంగా మాట్లాడుతుంది ఏంది అని అనుకున్నాను నేను. సో దయ్యాలు ఎవరు లేరంటారు? లేరు వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళు, దయ్యాలు ఉండేవాళ్ళు ఉంటే తెలంగాణ ఈ విధంగా ఉండేది కాదు. రోజు నేపాల్ లాగా తయారయ్యేది తెలంగాణ.